అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘానికి వచ్చిన హింస, విశ్వాస వీరుల జాబితా అని చెప్పబడిన ఇన్ని ఏండ్లుగా జరుగుతున్న సంఘానికి వచ్చిన ఈ హింసను అనుభవించిన వారు, చరిత్ర మొత్తంలో ఈ హింసను అనుభవించిన వారు, స్టెఫెను దగ్గర నుంచి నేటి వరకు ఈ హింసను అనుభవించిన వారు ఎంతోమంది మరణించారు, కొంతమంది మరణించలేదు. మరణించినప్పటికీ మరణించకపోయినప్పటికీ ఏ ఒక్కరు కూడా బాధతో మరణించినట్లు మనం చూడం. ఈ మాట ఈ సాయంకాలం గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. స్టెఫెను మరణించాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. స్టెఫెను ఏడుస్తూ పండ్లు కొరుకుతున్నట్లు మనం అక్కడ కనిపించదు. ఏడుస్తూ ప్రభువా ఇది నాకెందుకని చెప్పినట్టు అక్కడ కనిపించదు. మెకెన్జీ అనే ఒక భక్తుని గురించి విన్నాం. మరణించాడు. ఏడ్చేవాడైతే ఆ 2 కరెంటు వైర్లను పట్టుకునేవాడు కాదేమో. వారితో పాటు ఈ విశ్వాసుల జాబితాతో పాటు ఒక వ్యక్తిని గురించి నేను కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది అస్సాం రాష్ట్రం. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపుగా 1900 సంవత్సరాల్లో జరిగిన విషయం ఇది. వేరే దేశాల నుండి బ్యాప్టిస్ట్ మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి పనిచేస్తున్న సందర్భం అది. అస్సాం రాష్ట్రంలో ఒక కుగ్రామంలో ఒక మిషనరీ పనిచేస్తున్నాడు. ఆ మిషనరీకి, ఆ స్వార్థికునికి ఎన్నో సంవత్సరాల మట్టుకు ఒక్క విశ్వాసి కూడా దొరకలేదు. ఆఖరకు ఒక్క వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి పేరు నక్సింగ్. ఎక్కడో జరిగిన విషయాన్ని నేను చెప్పట్లేదు, మన భారతదేశంలో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి పేరు నక్సింగ్. ఆ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కొన్ని దినాలకు తన ఊరు తనను వెలివేస్తుంది. తన ఊరు వెలివేసిన తర్వాత అయినప్పటికీ విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు. అయినప్పటికీ ప్రభువుని దూషించలేదు. కొన్ని దినాలకు ఊరి పెద్దలు ఆ వ్యక్తిని చంపాలని ఆలోచిస్తారు. పంచాయతీలోనికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని నిలబెట్టి యేసుప్రభుని వదిలేస్తావా, నువ్వు బ్రతుకుతావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దానికి ఒప్పుకోడు. కొద్ది నిమిషాల్లో తన కుటుంబాన్ని తీసుకొని వస్తారు అక్కడికి. తన కుమారుడు తన కళ్ళెదుట కాల్చబడతాడు. యేసు ప్రభువును వదిలేస్తావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నే యేసుని వెంబడింతునని ఆనాడే నిశ్చయించి తిని. కొద్దిసేపటి తర్వాత తన భార్యను కాల్చేస్తారు. మరలా అడుగుతారు, యేసుప్రభుని వెంబడిస్తావా అంటే, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, నాదే దారి, నే యేసుని వెంబడించునని ఆనాడే నిశ్చయించి తిని. ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా. మన పుస్తకాల్లో ఈ పాట ఉంది. నే యేసుని వెంబడింతునని ఆనాడే నిశ్చయించి తిని, నే వెనుదిరుగన్ నే వెనుకాడన్, నా యేసుడు పిలిచిన సుదినం. నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, నాదే దారి, నా మనస్సులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నే యేసుని వెంబడింతునని ఆనాడే నిశ్చయించి తిని. ఇంగ్లీష్లో
ఆ మిషనరీ ఈ మాటలన్నీ, ఆ సువార్థికుడు ఈ మాటలన్నీ విని ఇంగ్లీషులో ఆ పాట రాశాడు. ఈ మాటలు చెప్తూ ఈ నక్సింగ్ అనే ఈ వ్యక్తి పరలోకాన్ని చూస్తూ ఉంటాడు, పైకి చూస్తూ ఉంటాడు. పైకి చూస్తూ ఈ మాటలు చెప్తూ ఉంటాడు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, స్టెఫెన్ దగ్గర నుండి దాదాపుగా ఈ హతసాక్షులైన వారి జాబితాను మనం చూసినప్పుడు, వారు మరణించే సమయంలో వారు పాట పాడటం కానీ, వారు ఆనందించడం కానీ, వారు ఆకాశం వైపు చూడటం కానీ జరుగుతుంది. మీరు గమనించండి, ఆ హతసాక్షుల గురించి మీరు చదువుతూ వెళ్తే ఏ రీతిగా సంఘము హింస పెట్టబడింది, ఈ హింస పెట్టబడిన కాలంలో ఎవరెవరు హతసాక్షులయ్యారు అని చరిత్రలో మన గ్రంథాలు దొరుకుతాయి. ఈ గ్రంథాల్లో ఆకాశాన్ని తేరి చూస్తున్న, మరణించే సమయంలో ఆకాశాన్ని తేరి చూస్తున్న భక్తులను మనం చూస్తాం. నాకు చదువుతున్న ప్రతిసారి వచ్చిన ప్రశ్న, వీరు ఆకాశం వైపు ఏం చూస్తున్నారు? ఆకాశం వైపు ఏముందని చూస్తున్నారు? వారు ఏమి చూచి నవ్వుతూ మరణిస్తున్నారు? వారు ఏమి చూచి శరీరంలో ఓర్వలేని బాధ ఉన్నప్పటికీ ఆనందంతో మరణిస్తున్నారు? ఈ ప్రశ్నకు పేతురు సరైన సమాధానం ఇస్తాడు. రండి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం 8-9 వచనాలు చదువుతున్నాను. 7వ వచనం 8-9 వచనాలు. మొదటి అధ్యాయం 7వ వచనం 8-9 వచనాలు. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. సంతోషము గలవారై ఆనందించుతున్నారు. 12వ వచనం ఆఖరి భాగం చదువుదామా? దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. గత రాత్రి ఈ పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 వచనాలను మనం చూచాం. ఈ ఉదయకాలం 6-7 వచనాలను చూచాం. ఈ సాయంకాలపు సమయం లేక ఈ మధ్యాహ్న కాలపు సమయంలో 7వ వచనం నుండి 7వ వచనం ఆఖరి భాగం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. గత రాత్రి మనం మాట్లాడుకున్నట్టు, ధ్యానించినట్లు, విశ్వాస జీవిత ప్రయాణం అనేది పేతురు 2 ప్రత్యక్షతల మధ్య ఉంచినట్లు మనం చూస్తాం. 2 ప్రత్యక్షతల మధ్య జరిగిస్తున్న ఈ విశ్వాస ప్రయాణంలో ఈ ప్రయాణానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, నిరీక్షణ గల ప్రయాణం. ఈ ప్రయాణం నిరీక్షణ లేని ప్రయాణం కాదు, కానీ ఈ ప్రయాణం నిరీక్షణ గల, ఇంకా చెప్పాలంటే జీవముతో కూడిన నిరీక్షణ గల ప్రయాణం. ఈ నిరీక్షణ గల ప్రయాణంలో మొట్టమొదటి భాగంలో ఏం ఆలోచించాం? పునర్జన్మను గురించి ఆలోచించాం. 2వ భాగంలో పరీక్షను గురించి ఆలోచించాం. పరీక్ష తర్వాత ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ఈ మధ్యాహ్నం ప్రతిఫలం గురించి ఆలోచించబోతున్నాం. నిరీక్షణ కలిగిన ఈ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు 2 ప్రత్యక్షతల మధ్య జరుగుతున్న నిరీక్షణ గల ఈ ప్రయాణంలో పునర్జన్మతో ప్రారంభించాం, పరీక్షతో కొనసాగిస్తున్నాం, ప్రతిఫలముతో ముగించబోతా ఉన్నాం. ఈ 3 కలగలిపితే మన విశ్వాస ప్రయాణం. ఈ నిరీక్షణ గల ప్రయాణం అని చెప్పుకున్నప్పుడు పునర్జన్మలో నిరీక్షణ గురించి ఏమర్థం చేసుకుంటాం? నిరీక్షణ యొక్క నిర్వచనాన్ని మనం అర్థం చేసుకుంటాం.
పరీక్షలో నిరీక్షణ యొక్క నడిపింపును మనం అర్థం చేసుకుంటాం. ప్రతిఫలములో నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం అర్థం చేసుకుంటాం. నిరీక్షణ గల ప్రయాణం ఈ మూడిటిని, నిరీక్షణ గురించిన ఈ మూడు సంగతులను మనకు తేటగా తెలియపరుస్తుంది. మరలా చెప్దాం. పునర్జన్మలో నిరీక్షణ యొక్క నిర్వచనాన్ని చూస్తాం, పరీక్షలో నిరీక్షణ యొక్క నడిపింపును చూస్తాం, ప్రతిఫలంలో నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూస్తాం. నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూస్తాం. ఈ నిరీక్షణ గల ప్రయాణం మీ అందరికీ ఏం గుర్తున్నా లేకపోయినా ఈ నిరీక్షణ గల ప్రయాణంలో ఈ మూడు మాటలైనా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి, వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి, ముందుకు సాగలేని పరిస్థితులు ఉన్నాయి, విశ్వాసానికి ఎదురవుతున్న శోధనలు, కష్టాలు. ఈ పరీక్షల మధ్య వీరంతా, ఈ విశ్వాస వీరులు అనబడిన వారంతా, నేటికి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడుతున్న వారు అందరూ ఏం చూసి ఈ పరీక్షలో ముందుకు వెళ్ళారు? వారు ఏమి చూడగలిగారు, మనం ఏమి చూడలేకపోతున్నాం? ఏడవ వచనంలో లేక 8వ వచనంలో, ఇప్పుడు ఆయన కన్నులారా చూడక విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము. పరీక్షలో కొనసాగుతున్నవారు, పరీక్షలో నిరీక్షణ యొక్క నడిపింపును అనుభవిస్తున్నవారు, ఈ నిరీక్షణ యొక్క నడిపింపును అనుభవిస్తూ దేనిని చూస్తున్నారంటే తమకు కలగబోయే ఫలమును చూస్తున్నారు. తాము పొందబోతున్న ప్రతిఫలమును వారు చూస్తున్నారు. ఈ ప్రతిఫలమును చూసినప్పుడు వారి ఈ పరీక్షను ఆనందంతో కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. ఉదయకాలం పరీక్ష గురించి అంతగా వివరించను. పరీక్ష గురించి అంతగా వివరించిన తర్వాత మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు, జీవితం ఇంకా ఇంతేనా, ఈ పరీక్షలతో మన జీవితం ఇంతేనా? ఇంకా కాదు. ఈ పరీక్షలే జీవితం కాదు, ఈ శ్రమలే జీవితం కాదు, ఈ కష్టాలే జీవితం కాదు. వీటి తరువాత ఏముంది? ప్రతిఫలం ఉంది. పునర్జన్మలో ఏ నిరీక్షణ అయితే మనం పొందుకున్నామని నిశ్చయించబడ్డామో, పునర్జన్మలో ఏ నిరీక్షణ గురించిన నిర్వచనాన్ని ఆలకించామో, ప్రతిఫలములో ఆ నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూడబోతా ఉన్నాం. నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూడబోతా ఉన్నాం. ఏంటి ఆ ప్రతిఫలం? ఏంటి ఆ ప్రతిఫలం? ఈ శ్రమల మధ్య, ఈ కష్టాల మధ్య, ఈ కన్నీరు మధ్య ఆ ప్రతిఫలం ఏంటి? చదువుదామా? 7వ వచనం ఆఖరి భాగం, లేక మొదటి నుంచి చదువుదాం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం నిరీక్షణ అని ఆలోచించినప్పుడు, నిరీక్షణ యొక్క నెరవేర్పు అని మనం ఆలోచించినప్పుడు, మనం పొందబోతున్న ఆ భాగ్యాన్ని గురించి, లేక మనం పొందబోతున్న కార్యముల గురించి, ఇంకా చెప్పాలంటే మనం పొందబోతున్న పరలోకం గురించి, వీటి గురించి ఆలోచించడం మనకు సామాన్యంగా జరిగే విషయమే. కానీ నిరీక్షణ యొక్క ప్రతిఫలం లేక నిరీక్షణ యొక్క నెరవేర్పులో మొట్టమొదటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత నిరీక్షణ యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభు అయితే మొదటిసారి పాపుల కొరకు భూలోకానికి దిగివచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు అయితే మొదటిసారి పాపుల కొరకు రక్షకుడుగా భూలోకంలో ప్రత్యక్షపరచబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభుల వారైతే
పాపుల కొరకు కలువరి శిలువపై తన రక్తాన్ని కార్చి మరణించి మూడవ దినం తిరిగి లేచాడో, యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడో, ఆ ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి ప్రత్యక్షతలో ఏ రీతిగా ప్రత్యక్షపరచబడ్డాడో, రెండవ ప్రత్యక్షతలో కూడా ఆయన ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. ఈసారి సిలువలో రక్తం కాచడానికి కాదు, ఈసారి ప్రత్యక్షపరచబడేది సిలువ కార్యం కొరకు కాదు, కానీ ఈసారి దేనికి ప్రత్యక్షపరచబడబోతున్నాడు? మొదటి ప్రత్యక్షతను విశ్వసించిన వారు, మొదటి ప్రత్యక్షతను నమ్మిన వారికి పునర్జన్మ ఉంది. రెండవ ప్రత్యక్షతను చూచేవారికి, రెండవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టే వారికి నిరీక్షణ యొక్క నెరవేర్పు ఉంది. యేసుక్రీస్తు ప్రభు మొదటి ప్రత్యక్షతలో పాపుల కొరకు ఆయన దిగి వచ్చాడు. డిసెంబర్ ఈ కాలం క్రిస్మస్ ఎంతోమంది జరుపుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పండుగ చేసుకోమని చెప్పడానికైతే కాదు, ఆయన ప్రత్యక్షత పండుగ కొరకు కాదు, ఆయన ప్రత్యక్షత మార్పు కొరకు, మారు మనస్సు కొరకు. ఇంకా ఆయన ప్రత్యక్షత పండుగ కొరకు అనుకుంటున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఆయన ప్రత్యక్షత పండుగ కొరకు కాదు, నీ పునర్జన్మ కొరకు. ఇంకా పునర్జన్మ పొందిన వారు, కొత్త జన్మ పొందిన వారు, యేసుక్రీస్తు ప్రభును ఆయన మొదటి ప్రత్యక్షతలో ఆయన నీ కొరకు జరిగించిన శిలువ కార్యాన్ని అంగీకరించిన వారు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించాడు, సమాధించబడి తిరిగి లేచాడు. నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే నీవు క్రొత్త జన్మ పొందిన వాడు అవుతావు. క్రొత్త జన్మ పొందిన వారికి మాత్రమే ఈ నిరీక్షణకు అవకాశం. కొత్త జన్మ, పునర్జన్మ పొందిన వారు మాత్రమే జీవముతో కూడిన నిరీక్షణను అనుభవించే అవకాశం. ఒక మాట చెప్పనా, పునర్జన్మ పొందకపోతే ప్రతిఫలానికి ఆలోచించే అవకాశం లేదు. పునర్జన్మ పొంది పరీక్షలో ముందుకు వెళ్ళకపోతే ప్రతిఫలాన్ని ఆశించే అవకాశం లేదు. నిరీక్షణ యొక్క నిశ్చయతను అనుభవించి, నిరీక్షణ యొక్క నడిపింపును అనుభవించినప్పుడు మాత్రమే నిరీక్షణ యొక్క నెరవేర్పును అనుభవించగలం. ఈ జీవముతో కూడిన నిరీక్షణ యొక్క నిశ్చయత ఇంకా ఎవరికైనా ఇక్కడ లేకపోతే, దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. జీవముతో కూడిన నిరీక్షణను మీరు అనుభవించగలరు. అయితే ఈ నిరీక్షణ యొక్క నెరవేర్పులో యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట ప్రత్యక్షపరచబడ్డారో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాబోతున్నాడు అనే సత్యం మనమందరం చాలా గట్టిగా విశ్వసించాల్సిన సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి రాబోతుంది ఎందుకు? మనల్ని తీసుకుని పోవడానికి. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఈ నిరీక్షణ కలిగిన నీవు నేను ఎవరైతే ఉన్నామో, ఆ నిరీక్షణ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆ నిరీక్షణ ఏంటో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతే. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు రాబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఇదే కదా, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మీరు నాతో ఉండేలాగా మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇదే కదా ఆయన చెప్పిన దాని యొక్క సారాంశం. మన నిరీక్షణ వస్తువుల మీద, మన నిరీక్షణ మనకు కలగబోయే పట్టణముల మీద, మన నిరీక్షణ పరలోకం మీద ఉండటం మంచిదే. కానీ వీటికి మించి మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత. పరీక్షణ గురించి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన మనలాంటి పరీక్షలను అనుభవించాడు.
ఆయన మనకు ముందు మాదిరిగా తన అడుగుజాడలను ఉంచిపోయాడు అని మనం చెప్తున్నాం కదా. ఏ యేసుక్రీస్తు ప్రభువును మనం మాదిరిగా తీసుకుంటున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత నిరీక్షణ యొక్క నెరవేర్పు. అది నిరీక్షణ యొక్క నెరవేర్పు. ఏ యేసుక్రీస్తు ప్రభువును చూడక నీవు నేను విశ్వసించామో ఆ యేసు ప్రభువును కనులారా గాంచబోతా ఉన్నాం. ఆయన రెండవ ప్రత్యక్షతలో ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏ స్వాస్థ్యం కొరకు నిరీక్షిస్తూ ఉన్నామో ఆ స్వాస్థ్యం యేసుక్రీస్తు ప్రభువుల వారే. యేసుక్రీస్తు ప్రభువుల వారే. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు చదువుదామా 7వ వచనం, కొనసాగిద్దామా. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నిరీక్షణ యొక్క నెరవేర్పులో యేసు ప్రభు ప్రత్యక్షతను మనం చూస్తున్నప్పుడు ఆ ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం మనకు పరీక్ష, కష్టతరమైన పరీక్షను అనుభవించాం, ముందుకు కొనసాగాం. ఇంతకు ప్రతిఫలం ఏంటి? అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ మూడిటికి కలిపి 5వ అధ్యాయంలో పేతురు చెప్పిన ఒక మాటను నేను ఒక పేరును పెట్టాలని ఇష్టపడుతున్నాను. 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియదిగు దేవుడు. తన నిత్య మహిమ. నీవు నేను పొందబోతున్న ప్రతిఫలం ఏంటి? ఈ ప్రయాణానికి, లేక ఈ నిరీక్షణ కలిగిన ప్రయాణానికి నిరీక్షణ యొక్క నెరవేర్పు ఏంటి? నిరీక్షణ యొక్క నెరవేర్పులో మహిమను మనం చూస్తున్నాం. నీవు నేను పొందబోవు మహిమను మనం చూస్తున్నాం ఈ సాయంకాల సమయంలో. నిత్యమైన మహిమ. ఈ మహిమను చూస్తున్న నీవు నేను ఆ నిరీక్షణ ఉన్న చోట నియమం ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. మొదటి అధ్యాయం 7వ వచనంలో నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆ మాట మన హృదయాల్లో ఉండనిద్దాం. నిరీక్షణ యొక్క నెరవేర్పులో ఆ నిత్య మహిమను మనం చూస్తున్నాం. ఆ నిత్య మహిమ ఉంది కాబట్టి నీవు నేను నిలిచి ఉండాలి. మన విశ్వాసం నిలిచే విశ్వాసంగా ఉండాలి. ఎందుకు? నిత్య మహిమ మన కొరకు ఉంది కాబట్టి. నిత్య మహిమ ఉంది కాబట్టి నిలబడాలి. పరీక్షలో ఎందుకు నిలబడాలి? పరీక్షలో ఎందుకు మన విశ్వాసం నిలిచేదిగా ఉండాలి? ప్రతిఫలం ఉంది కాబట్టి. ఏంటా ప్రతిఫలం? నిత్యమైన మహిమ. ఈ నిత్యమైన మహిమను చూచిన, ఈ నిత్యమైన స్వాస్థ్యాన్ని చూచిన వారు తమకెదురైన పరిస్థితులన్నిటి మధ్య నవ్వుతూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళారు. నిత్యమైన మహిమ. ప్రతిఫలం నిత్యమైన మహిమ అని నేను చెప్తున్నప్పుడు ఈ భూలోకములో ప్రతిఫలం గురించి నీవు నేను భూలోకములో యాత్ర కొనసాగిస్తుంటుండగా ఇక్కడ ప్రతిఫలం గురించి ఒకసారి చదువుకుందామా? 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కాలము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. శ్రమలో అయ్యా నిత్య మహిమ ఉందన్నావు, కానీ ఈ శ్రమలో ఇక్కడ ఏంటి? ఈ శ్రమలో మనకుంది దుఃఖమే. ఇక్కడ ఈ శ్రమలో మనకుంది
ఆ పోరాటమే ఇక్కడ, ఈ శ్రమలో మనకుంది వేదన ఇక్కడ. కానీ ఈ వేదనల మధ్య 9వ వచనం ఆఖరి భాగంలో చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూడగలిగినప్పుడు ప్రస్తుత కాలములో ఈ కొంచెము దుఃఖము, ఈ కొంచెము కాలములో ఉన్న ఈ దుఃఖము, ఈ బాధ, వీటి మధ్య చెప్పనాశక్యమైన సంతోషమును, ఆనందమును అనుభవించగలిగిన వారమై ఉన్నాం. నా జీవితాల్లో, మన కష్టాల్లో, మన శ్రమలలో ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి కారణం మన కొరకు వాగ్దానం చేయబడిన చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఈ ఆనందాన్ని నేడు మనం అనుభవించకపోవడానికి కారణం ఏంటి? నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూడలేకపోవటం. నీవు నేను పొందబోతున్న నిత్యమైన మహిమను చూడలేకపోవటం. నీ కొరకు నా కొరకు ఉంచబడిన ప్రతిఫలాన్ని మనం చూచినప్పుడు నీవు నేను ఆనందంగా, సంతోషంగా పరీక్షలో ముందుకు వెళ్ళగలం. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ముందుకు వెళ్దామా? 9వ వచనం, 8-9 వచనాలు. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. విశ్వాసం గురించి సహోదరులు వివరిస్తూ వారు విశ్వసించారు కాబట్టి ఎంత దూరమైన పరిస్థితుల కొరకు వెళ్ళిపోయారు. నిరీక్షణ ఉన్నప్పుడు, నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒక చక్కని విశ్వాసానికి, నిరీక్షణకున్న ఒక చక్కని సందర్భాన్ని మనకు చూపిస్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏ నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నామో నిజస్వరూపం, దాన్నే విశ్వాసం అంటాం. నీ కొరకు నా కొరకు ఒక నిరీక్షణ ఉంది. నీవు నేను యేసు ప్రభు ప్రత్యక్షత అనే దాన్ని నిరీక్షిస్తున్నాం. యేసు ప్రభు మన కొరకు ఇవ్వబోతున్న మహిమను నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షణ యొక్క, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపాన్ని చూడటమే విశ్వాసం. నా విశ్వాసం ఆ రీతిగా ఉందా? నిరీక్షణ యొక్క నెరవేర్పును, నిరీక్షణ యొక్క ప్రతిఫలాన్ని చూడగలిగిన విశ్వాసములాగా నా విశ్వాసం ఉందా? అప్పుడే విశ్వాసానికి అసలైన అర్థం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపాన్ని చూడలేకపోతే విశ్వాసానికి అర్థం లేనట్టే. ఈ ప్రతిఫలములో మనం చూస్తుండగా యేసు ప్రభు ప్రత్యక్షతను మనం చూస్తాం. నిరీక్షణ యొక్క నెరవేర్పు ఈ ప్రతిఫలంలో. తర్వాత నిత్య మహిమను మనం చూస్తాం. నిత్య మహిమ మనం పొందబోచున్నాం కాబట్టి నిలిచి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి పునర్జన్మ అనే మాట మనం మాట్లాడుకున్నప్పుడు నిర్మలమైన స్వాస్థ్యం ఉంది కాబట్టి నిర్మలమైన వాక్యాన్ని అపేక్షించాలి అని మనం మాట్లాడుకున్నాం. పరీక్ష గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రభువు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ప్రవర్తనలో మార్పు రావాలని మాట్లాడుకున్నాం. నెరవేర్పును గురించి, ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు నిత్య మహిమ ఉంది కాబట్టి నిలిచి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలకిద్దాం. నిత్య మహిమ ఉంది కాబట్టి నిలిచి ఉండాలి అని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నా విశ్వాసం పరీక్షకు నిలుస్తున్న విశ్వాసమా? పరీక్షకు నిలిచే విశ్వాసంలాగా నా విశ్వాసం ఉండాలంటే నిరీక్షణ యొక్క నెరవేర్పును, ఆ ప్రతిఫలాన్ని
నీవు నేను చూడగలగాలి. ఇంతకు ఆ ప్రతిఫలం, ఆ మహిమ ఎటువంటి మహిమ? మహిమ పరీక్షలో శ్రమలు ఉన్నాయి, పరీక్షలో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ ఆయన మనకిచ్చే మహిమ పరలోకమందు భద్రపరచబడి ఉన్న ఆ మహిమ. 5వ వచనం ఆఖరిలో ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. నీ కొరకు నా కొరకు ఈ స్వాస్థ్యం, ఈ నిరీక్షణ పరలోకమందు భద్రపరచబడి ఉంటుండగా, ఈ పరలోకమందు భద్రపరచబడి ఉన్న ఈ నిరీక్షణ, ఈ మహిమ ఎటువంటి మహిమ? శ్రమను అనుభవిస్తున్న మనకు ఇక శ్రమ లేదు. యేసుక్రీస్తు ప్రభువు మరలా ప్రత్యక్షమైనప్పుడు శ్రమలు అనుభవిస్తున్న నా జీవితాలకు ఇక శ్రమ లేదు. ఈ మహిమ గురించి ఒకసారి ఆలోచించడానికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందరు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. అక్కడ నుండి చదువుదామా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమకి ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించుదు. 9వ వచనం నుండి దాదాపుగా 27 ఇంకా 22వ అధ్యాయం 7వ వచనం వరకు పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉన్న ఈ స్వాస్థ్యం గురించిన అద్భుతమైన వివరణను మనం చూస్తాం. ఆ పట్టణం కట్టబడిన విధానం, ఆ పట్టణం యొక్క కొలతలు, ఆ పట్టణం యొక్క విశిష్టతలు, ఆ పట్టణం యొక్క శ్రేష్టత ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇటువంటి మహిమను మనం పొందబోతున్నాం. నీవు నేను పొందబోతున్న మహిమ ఇటువంటి మహిమ. ఈ మహిమను తలంచినప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న శ్రమలు, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి ఎన్న తగినవి కావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దుఃఖం ఉంది వాస్తవమే, కానీ ఈ దుఃఖములో మహిమాయుక్తమైన సంతోషం ఎందుకుందంటే ఈ నిత్యమైన మహిమ మనకు ప్రతిఫలంగా ఇవ్వబడింది కాబట్టి. నిత్యమైన మహిమ నీవు నేను ఈ నిత్యమైన మహిమను ప్రతిఫలంగా అనుభవించబోతా ఉన్నాం. నిరీక్షణ యొక్క నెరవేర్పును నీవు నేను చూడబోతా ఉన్నాం. చూడబోతున్న నీకు నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకటి నిలిచి ఉండాలి. ముందుకు వెళ్దామా. 10వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తరువాత కలుగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. పాత నిబంధన భక్తుల గురించి చెప్పబడుతున్న మాట ఈ మాట. ఆ కాలమందు మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువును చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువు చేసే మహిమలను చూడలేదు, యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహింపబోతున్న రక్షణను చూడలేదు. చూడకయే వారు ఏం చేశారు? ప్రకటించారు, ప్రవచించారు, విశ్వసించి ప్రవచించారు.
నా జీవితాల్లో ఇదొక గొప్ప మాదిరి, ఇదొక గొప్ప అవకాశంగా మనం చూడగలగాలి. నీవు నేను నిరీక్షణ యొక్క నెరవేర్పును అనుభవించబోతా ఉన్నాం. నిత్య మహిమను నీవు నేను ఇంకా చూడలేదు, కానీ నిత్య మహిమ యొక్క నిరీక్షణ మాత్రం నా హృదయాల్లో ఉంచబడింది. ఇప్పుడు నీవు నేను ఈ నిరీక్షణ గురించి ప్రవచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రతిఫలం అనుభవించబోతున్న నీవు నేను ప్రతిఫలాన్ని ఆనంద రూపంలో, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోష రూపంలో భూలోకంలో కూడా అనుభవిస్తున్న నీవు నేను ఈ నిత్య మహిమ గురించి కాదు, ఈ నిరీక్షణ గురించి ప్రవచించాలి, ప్రకటించాలి. పాత నిబంధన భక్తులు చేసింది అదే. యేసు ప్రభుని వారు చూచారా? చూడలేదే. ఆయన చేసే మహిమలను చూచారా? చూడలేదే. కానీ వారేం చేశారు? ప్రవచించారు. ఏం చూశారు వారు? ఏం చూసి ప్రవచించారు వారు? నీకు నాకు అనుగ్రహింపబడిన ఈ నిత్య మహిమ కొరకు నీవు నేను ఎంతగా ప్రవచిస్తున్నాం, నీవు నేను ఎంతగా ప్రకటిస్తున్నాం. ఈ నిత్య మహిమను గురించిన సంగతులు, ఈ నీకు నాకు అనుగ్రహింపబడిన జీవముతో కూడిన ఈ నిరీక్షణ గురించిన సంగతులు నీవు నేను ఎందరికీ ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు నీలో నాలో కార్యం జరిగించిన తర్వాత, అయ్యా ఇదిగో ప్రజలారా, ఇదిగో వినండి, యేసు ప్రభు నాలో పునర్జన్మను కలిగించాడు. యేసు ప్రభు నాలో పునర్జన్మను కలిగించి నాకు నిరీక్షణ కలిగించాడు. ఈ నిరీక్షణ వాడబారనిది, ఈ నిరీక్షణ అక్షయమైనది, ఈ నిరీక్షణ నిర్మలమైనది అని ప్రవచిస్తున్నామా? ప్రకటిస్తున్నామా? ప్రవచించుట అంటే ప్రకటించుట. ఎంతమందికి ఈ నిరీక్షణ గురించి ప్రకటిస్తున్నాం? ప్రతిఫలం అనుభవించబోతున్నామనే ఆ ఆనందం మాత్రమే కాదు, ఆ ప్రతిఫలం ప్రజలు కూడా అనుభవించాలి, ఈ నిరీక్షణ ప్రజలు కూడా అనుభవించాలనే ఆలోచన కూడా మన జీవితాల్లో ఉండాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడు ప్రకటించకుండా ఉండలేం, ప్రవచించకుండా ఉండలేం. నిరీక్షణ యొక్క నెరవేర్పులో యేసు ప్రభు ప్రత్యక్షతను మనం చూస్తాం. మరలా రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. నిరీక్షణ యొక్క నెరవేర్పులో నీవు నేను ప్రకటించాల్సిన బాధ్యతను కూడా మనం చూస్తున్నాం. నీవు నేను ఒకనాడు పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాం. నీవు నేను పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాం. దాని కొరకు నీవు నేను ప్రకటించాల్సిన అవసరత ఎంతైనా ఉంది, ఎంతైనా ఉంది. పేతురు భక్తుడు ఈ 12వ వచనాన్ని ముగిస్తూ దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారని రాస్తాడు. ఎంతో అద్భుతమైన విషయం కదా. ఈ నిరీక్షణ యొక్క నిర్వచనాన్ని, ఈ నిరీక్షణ యొక్క నడిపింపును, ఈ నిరీక్షణ యొక్క నెరవేర్పును, వీటి నడుమ జరుగుతున్న మన విశ్వాస ప్రయాణాన్ని, వీటంతటిని పాత నిబంధన భక్తులు ప్రవక్తలు జరిగించిన ఇదే ప్రయాణాన్ని, వీటన్నిటినీ దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. దేవదూతలు తొంగి చూడగోరుచా ఉన్నారు. నీకు నాకు కలగబోయే ప్రతిఫలం గురించి ఆలోచిద్దాం. నీకు నాకు కలగబోయే ప్రతిఫలం గురించి ఆలోచిస్తూ ఈ శ్రమలలో ఆనందించడానికి నీవు నేను ప్రయత్నిద్దాం. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారమై ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాం. పేతురు భక్తుడు తన 2వ పత్రిక మరలా ప్రభు ప్రత్యక్షతను గురించి, రెండవసారి ప్రత్యక్షపరచబడబోతున్న ప్రభువుని గురించి 2వ పత్రికలో రాస్తూ ఆఖరిలో మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఇదే మాటలు మీకు రాశాడు అని చెప్తాడు. ఒకసారి పౌలు దగ్గరికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం 18వ వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. మనకందరికి ఎరిగిన లేఖన భాగమే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు.
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ నిరీక్షణకు ఒక గొప్ప నెరవేర్పు, ఈ నిరీక్షణకు ఒక గొప్ప ముగింపు అని చెప్పలేము. సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్లు, వీటన్నిటి పర్యంతం మనకు అనుగ్రహింపబడిన నిరీక్షణ యొక్క నెరవేర్పులో సదాకాలం ఎవరితో ఉండబోతున్నాం? ప్రభుతో ఉండబోతున్నాం. ప్రభుతో ఉండబోతున్నాం అనే ఆనందాన్ని మనం గుర్తించినప్పుడు, ప్రభుతో ఉండబోతున్నాం అనే చిత్రపటాన్ని, ఆ నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూడగలిగినప్పుడు, ఇప్పటి శ్రమలు, ఇప్పటి పరీక్షలు నేను ఆనందముతో, సంతోషముతో కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకు? స్టెఫను మొదలుకొని ప్రభు కొరకు హతసాక్షులైన వారు ఆనందిస్తూ మరణించారు. వారు ఈ స్వాస్థ్యాన్ని చూశారు కాబట్టి, ప్రభుతో కూడా ఉండబోతున్నామనే నిరీక్షను చూశారు కాబట్టి, తాము నిరీక్షిస్తున్న పరలోకాన్ని చూశారు కాబట్టి, తాము నిరీక్షిస్తున్న కష్టాలు లేని, బాధలు లేని, కన్నీరే లేని ఆ పట్టణాన్ని చూశారు కాబట్టి, విశ్వాసము ద్వారా చూచారు కాబట్టి ఆనందిస్తూ ఆనందిస్తూ మరణించారు. పేతురు పత్రికను పరిచయం చేస్తున్నప్పుడు దాదాపుగా క్రీస్తు శకం 62 నుంచి 65 ప్రాంతాల మధ్యలో రాయబడింది అని నేను చెప్పాను. ఆ కాలంలో నీరో అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు అని కూడా చెప్పాను. నీరో అనే చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో పేతురు ఆ రోమా పట్టణంలో నుండి ఈ పత్రికను రాశారు అని మనం మాట్లాడుకున్నాం. ఈ పత్రికను రాసిన తరువాత కాబోలు చరిత్ర గ్రంథాల్లో పేతురు చెరసాల్లో వేయబడతాడు నీరో చక్రవర్తి ద్వారా. ఈ వ్యక్తే నీరో చక్రవర్తి ద్వారా చెరసాల్లో వేయబడతాడు. దానికంటే ముందు ఒక మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. పేతురు ఇంత పత్రికను రాశాడు కదా, ఇంత పత్రికను రాసిన పేతురు జీవితంలో శ్రమలు ఎదురవ్వలేదా అంటే ఖచ్చితంగా ఎదురైనాయి. కష్టాలు ఎదురవ్వలేదంటే ఖచ్చితంగా ఎదురైనాయి. ఈ కష్టాలలో పేతురు ఏ రీతిగా స్పందించాడు అని మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో కాబోలు వారు చెరసాల్లో పెట్టబడతారు. చెరసాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన నామం కొరకు అవమానం అనుభవించడానికి పాత్రులమని ఎంచుకున్నందున వారు సంతోషంతో తిరిగి వచ్చినట్లు మనం చూస్తాం. పరలోకములో స్వాస్థ్యాన్ని, నిరీక్షణ యొక్క నెరవేర్పును మనం చూసినప్పుడు సంతోషంతో పేతురు వలె కష్టాలలో, పరీక్షలలో ముందుకు సాగలం. తన జీవితమే ఒక ఉదాహరణ. నీరో చక్రవర్తి పేతురుని చెరసాల్లో ఉంచుతాడు. భక్తుల అభిప్రాయం చెరసాల్లో ఉన్నప్పుడే పేతురు ఈ పత్రికను రాశాడు అని. సిల్వాను చేత ఈ పత్రిక పంపించబడుతుంది. కొన్ని దినాల తర్వాత చెరసాల్లో ఉన్న ఈ పేతురును చంపివేయాలని నీరో చక్రవర్తి భావిస్తాడు. నీరో చక్రవర్తి కాలంలోనే పేతురు చంపివేయబడింది. కానీ ఈ పేతురును ఆ చెరసాల అధికారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. పేతురు తన మరణ శిక్ష నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చరిత్ర గ్రంథాలు చెప్తున్నట్టు పేతురుకు యేసు ప్రభు స్వరం వినిపిస్తుందంట. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు ఆ రోమా పట్టణంలోనికి వెళుతున్నట్టు స్వరం వినిపిస్తుందంట.
స్వరం వినిపించినప్పుడు పేతురు యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభు ఎందుకు రోమాపట్నానికి వెళ్తున్నావు? ఈ రోమాపట్నానికి ఎందుకు వెళుతున్నావు ప్రభు అని అడిగితే, ప్రభు నేను మరలా సిలువ వేయబట్టానికి వెళుతున్నాను అని చెప్పినట్టు ఆయనకు అర్థమైందంట. పేతురుకు ఏం చేయాలో అర్థం కాక మరలా వెళ్ళి మరలా స్వాత ప్రకటించడం ప్రారంభిస్తాడు రోమాపట్నంలో. తాను ఎలా మరణం పొందబోతున్నాడో ప్రభువు పేతురుకు తెలియపరిచాడు. రోమా పట్నంలో ఈ పేతురును తలక్రిందులుగా సిలువ వేసి నీరో చక్రవర్తి చంపేస్తాడు. ప్రభు వలె నేను ఆ సిలువలో మరణించడానికి యోగ్యుడిని కాదని చెప్పి తలక్రిందులుగా సిలువ వేయబడి మరణిస్తాడు. నిరీక్షణ గురించి, స్వాస్థ్యం గురించి, నిరీక్షణ యొక్క నెరవేర్పు గురించి రాసిన ఈ పేతురు భక్తుడు ఏం చూసి ఆనందంగా మరణించాడు? ఈ కష్టాలు శ్రమల మధ్య ఏం చూసి ఆనందంగా మరణించాడు? పేతురు మరణించిన కొద్ది దినాలకు చరిత్ర గ్రంథాలు చెప్తున్నట్లు పౌలును రోమా చక్రవర్తి అయిన నీరో శిరశ్ఛేదనం చేస్తాడు. ఏ నిరీక్షణ గురించి వీరు మాట్లాడారో, ఏ స్వాస్థ్యం గురించి వీరు మాట్లాడారో ఆ నిరీక్షణ యొక్క నెరవేర్పును ప్రధాన దూత శబ్దముతో బూరధ్వనితో దిగి వస్తున్న ప్రభువును చూచారు. ఆనందంగా తమ ప్రాణాలు అర్పించారు, స్వార్థ పని చేశారు, ప్రకటించారు, దేవుని మాటలు ప్రకటించారు, ఆనందంగా తమ ప్రాణాలు అర్పించారు. నీవు నేను ఆ నెరవేర్పును చూడగలుగుతున్నామా? నిరీక్షణ యొక్క నెరవేర్పును ఎంతవరకు చూడగలుగుతున్నాం? నిరీక్షణ గల ఈ ప్రయాణంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిరీక్షణ యొక్క నిర్వచనాన్ని పునర్జన్మలో చూస్తాం, నిరీక్షణ యొక్క నడిపింపును పరీక్షలో చూస్తాం, నిరీక్షణ యొక్క నెరవేర్పును ప్రతిఫలంలో చూస్తాం. నీవు నేను పొందబోతున్న మహిమను, నీవు నేను పొందబోతున్న పరలోక పట్టణాన్ని, నీవు నేను ఉండబోతున్న ఆ స్థలాన్ని, ప్రభువుతో సదాకాలం ఉండబోతున్నామనే శుభప్రదమైన నిరీక్షణను జ్ఞాపకం చేసుకొని నా జీవిత పరీక్షలలో ముందుకు వెళ్ళటానికి ప్రభువు మనలను సిద్ధపరచుగాక.